ఆగండి ఆగండి. నేనేమైనా రాజకీయ ఖైదీని అనుకున్నారా విడుదలవగానే జైలు కొట్టడానికి? అదేం కాదు. మరేమిటిది? మేము లేకుండా జరిగిన మీ పెళ్లిని ఇప్పుడు చేసి చూడాలని. పెళ్లి కూతురు పేచి పెట్టి వెళ్ళిపోయిందిగా. అన్నయ్య పెళ్లి కూతురు నీకోసం ఎదురు చూస్తాను. నువ్వా? మళ్ళీ ఏం వేషం వేయటానికి వచ్చావు? వేషవా? రోషాన్ని చంపుకొని మీతో జీవితాన్ని పంచుకోవడానికి వచ్చాను. బరువైన డైలాగులు చెప్పగానే కరిగిపోయేవాడు కాదు ఈ భగవాన్. తప్పైపోయింది. చెంపలేసుకుంటున్నాను. కావాలంటే గుంజీలు కూడా తెస్తాను. ఇంకా చాలదంటే దండీలు కూడా తెస్తాను. 1 2 దండీలు వద్దు, నీ దండాలు వద్దు. అదిగో అన్నయ్య వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నారా? మరుదుల్లారా, లక్ష్మణ కుమారుల్లారా, మీ అన్నయ్య నన్ను మట్టిలో కలిసిపోమని వెళ్ళిపోతున్నారు. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. బంగారు వందరావయ్యా వదినమ్మ గోలావయ్యా, బంగారు వందరావయ్యా వదినమ్మ గోలావయ్యా, బంగారు అన్నరావయ్యా వదినమ్మ గోలావయ్యా. మరుదుల్లారా, లక్ష్మణ కుమారులారా, మీ అన్నయ్య ఏడి? అన్నయ్య దగ్గరికి రాగానే నువ్వు మైమర్చి కల్లోకి వెళ్ళిపోయావుగా. అన్నయ్య మాకు ఇవన్నీ కొనిచ్చి టాటా చెప్పు ఎప్పుడో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వదిలేసేటంత పిరికిదాన్ని కాను, నా దాన్ని కాళ్ళు పట్టుకునే అల్పురాల్ని కాను. మీ అన్నయ్యని నా దారిలోకి తెచ్చుకుంటారని మా అమ్మ తినే ఐస్ ఫ్రూట్ల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కొంచెం మందొద్దురా, పొత్తిగా విగ్రహం మందుకప్పు కొడుతుంది. తమ చేతి చమురుతో తమ విగ్రహాన్ని తమరే ప్రతిష్ఠిస్తున్నారు. అసలు ఇంత బరువైన ఆశను ప్రజలు భరిస్తారా అని నాకు సందేహం అంటే. ఇంటి కుక్కని ప్రేమించదరా పాముకోళ్ళు. నా ప్రతిభ మీకు తెలియదు. సెంటర్లో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించినాడు. ఎన్ని పూలదండలు, ఎన్ని అభినందనలు. మిస్టర్ కొకో, మీ విగ్రహాలు పూలదండలు కూడా ఒకసారి. మా స్మగ్లింగ్ సంగతి ఏమిటి? సరుకులు పంపిస్తామని లక్షలు తీసుకున్నా. ఇంతవరకు పంపలేదు. ఎప్పుడు పంపిస్తా? డియర్ ఫ్రెండ్స్, మీకోసం ఈ పథకం ఏర్పాటు చేశానయ్యా. హంపి నుంచి అద్భుతమైన శిల్పిని తెప్పించి విగ్రహం చెక్కిస్తున్నాను. ఈ విగ్రహం పూర్తిగానే నగరం 4 రోడ్ల కూడల్లో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాను. ప్రత్యేకంగా ఎస్పీ సర్వాణి గారి చేతే ఆవిష్కరింపజేస్తాను. ఒక పక్క ఆవిష్కరణ మహోత్సవం జరుగుతుండగా మరో పక్క సురక్షితంగా మీ సరుకు మీ చోటికి చేరుతుంది. మీకు లాభం, నాకు ప్రతిష్ట. పొంగ, ఎస్పీ శర్వాణి నీ విగ్రహ ప్రతిష్టాపనకు రాదయ్యా. నీ సమాధి రిబ్బన్ కటింగ్కి వస్తుంది. అబ్బా సవాలు, నీ నోటి వెంట అపశకున మాటలు తప్ప మరో రావు కదా. వాట్ అబౌట్ మై గూడ్స్? మీ అందరి సరుకులు ఒకే లారీలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మా గోడౌన్ నుంచి బయలుదేరుతున్నాయి. ఇక మీరు వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమిటయ్యా పార్టరు, పొట్టపగలే రవాణా అంటావు? నీకేమైనా మర్చిపోయిందా? హలో, ఎస్పీ గారు ఉన్నారా? ఎస్పీ శర్వాణి స్పీకింగ్. చూడండి ఎస్పీ గారు, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి బాంబే చెక్ పోస్ట్ మీదుగా లారీ నంబర్ AGK 1144లో లక్షల విలువ చేసే దొంగ సరుకు రవాణా కాబోతోంది. అలాగా? ఇంతకీ మీరెవరు? మీ శ్రేయోభిలాషిని. అదేమిటి, శత్రువుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నావు? ఆహా, అర్థమైంది. పగలు 12 గంటలని చెప్పి అర్ధరాత్రి పంపిస్తావు అన్నమాట. కాదు, పగల 3 గంటలకి. మనం బాస్ ప్లాన్ సక్సెస్. ఎస్పీ అడ్డు రోడ్డు వచ్చింది, మనకి అడ్డే లేదు. పోనీ ఓ బాల పొమ్మికన్, నా లారీ వెంట రాబలదు, రాతగదు. ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో మాకు పాటలు పాడుకునే హక్కు కూడా లేదా? పాడుకునే హక్కు ఉండొచ్చు,
కానీ చట్టంతో ఆడుకునే హక్కు లేదు. నేను ఆడుకోలేదు. పాడుకుంటూ వస్తుంటే మీరే తరుముకుంటూ వచ్చారు. చెక్ పోస్ట్ దగ్గర ఎందుకు ఆపకుండా వచ్చేసావు? హత్య అది మా డ్రైవర్ కాస్త పగడ చీకటి, కళ్ళు సరిగ్గా కనిపించక కంగారుగా ఇటొచ్చేశాడు. మీరు విధించే జరిమానా ఎంతో చెప్పండి, చెల్లించేస్తాం. అయినా లక్షలు ఖరీదు చేసే దొంగ సరుకు ఊరి సరిహద్దులు దాటిపోతుంటే పాపం మీరిక్కడ ఓవర్ స్పీడ్ కేసులో మీ ఓర్పుని పరీక్షించుకుంటున్నారు. ఎవరా నువ్వు? రౌడీ నెంబర్ 1 నా మీలాంటి కేడీలను పట్టించే నెంబర్ 1 ని. దారి తప్పిన ఎస్పీ గారు, స్మగుళ్ళు సరుకున్న ఆ లారీని దారి మళ్లించి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. అర్థం చేసుకుని నన్ను ఆ రోజు మీరు సెల్లోంచి విడిచిపెట్టారు. ఆ రుణం తీర్చుకోవడానికి నేను వీళ్ళని సెల్ లోపలికి పంపిస్తున్నాను. వస్తాను. అబ్బా, ఎంతసేపు అయ్యా శిల్పి కొంగ చెప్పం. విగ్రహం తయారు చేయాలంటే ఓపిక పట్టాలండి. ఆ ముక్కు జాగ్రత్త. గెద్ద ముక్కని వెక్కిరించినా అదే నా లక్కు, బాగా చెక్కు. నేను చెక్కేస్తాను. ఓహో, ఎస్పీ గారా, ఏమిటిలా వచ్చారు? చెరువులోని చేపల్ని మింగిన కొంగకు ఎండ్రకాయ గుణపాఠం నేర్పింది. అక్రమ రవాణాతో దేశాన్ని దోచుకుంటున్న ఈ దొంగ కొంగకు శర్వాణి బుద్ధి చెప్పడానికి వచ్చింది. ఈ కలియుగంలో నేను ధర్మరాజునని ప్రజలు నా విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. నేను అధర్మానికి పాల్పడతానని మీరంటే ఎవరు నమ్ముతారు? చీకటి వ్యాపారాలు చేసే నీకు శిలా విగ్రహం కాదు కొంగ జపం. చీకటి కొట్టులో బండ కొయ్యి వేయిస్తాను. ఏ ఆధారం లేకుండానే నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నారు. నీ లారీ డ్రైవర్లను రౌడీలను కన్సల్ట్ చేశాకే నిన్ను కస్టడీలోకి తీసుకోవడానికి వచ్చాను. నాకు సంకెళ్ళు పడితే ఈ సిటీలో ప్రతి వాకల ముందు రక్తం ఏరులై ప్రవహిస్తుంది. అలాగా? హ్మ్. అయితే అన్ని ముంగిళ్ళు నిన్ను చూసేలా చేతులకు సంకెళ్ళు వేసి నడి వీధిలో ఈడ్చుకు వెళ్తాను. వేయండి సంకెళ్ళు. ఎవరు లోపల? నేనే. నేనే అంటే నువ్వు తాళి కట్టిన ఇల్లాలిని. నువ్వా? ముందు బయటికి రా. ఎలా రాను? అక్కడున్న చీర జగతి లేవండి. చేరండి వాళ్ళ. అమ్మా, పట్టుకోవడానికి ఏదైనా పాత తినిపించండమ్మా. చేరేం కర్మ, లంగా జాకెట్తో సహా అన్ని పట్టుకుపో. అయ్యో, ఏమిటి నువ్వు చేసిన పని? నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి నువ్వు వచ్చావు. నీ పర్మిషన్ లేకుండా నీ బట్టలు నేను దానం చేశాను. అయ్యో, బట్టలు లేకుండా నేను ఎలా బయటికి రాను? లోపలికి వచ్చిన బయటికి వెళ్ళడం తెలియదా? నేను కళ్ళు మూసుకుంటాను, పరిగెత్తి పారిపో. అయ్యో, నువ్వు మూసుకోకపోయినా పర్వాలేదు. రోడ్డు మీద ఉన్న అందరూ మూసుకోవాలిగా. ఓహో అలాగా, అయితే నువ్వే కళ్ళు మూసుకుని పరిగెత్తు. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. మూసేసుకున్నా. వచ్చేసాను. నిన్ను రమ్మన్నది ఎక్కడ కాదు, వెళ్ళి బయట. నేను వచ్చింది బయటికి వెళ్ళడానికి కాదు. మళ్ళీ రేగింది నీకు తిక్క నిన్ను. ఆ? ఏమిటి నా లుంగి చొక్కా వేసుకున్నా? ఎస్, నీ చొక్కా నీ లుంగి. అబ్బా, నీ చొక్కా వేసుకుంటేనే ఇంత పులకరతగా ఉంది. ఇక నిన్ను తాకితే ఎలా ఉంటుంది? షాక్ కొడుతుంది, తట్టుకోలేవు. వెళ్ళి బయట.
నిన్ను కట్టుకుంది వెళ్ళడానికి కాదు. నువ్వు మాటలతో చెప్పా వదులు వదులు. ఎవరి కుర్రాడు బలవంతంగా బయటకు గంటేస్తున్నారు? మీకు చీకట్లో వినపడదు, ఎలుగులో కనపడదు. అది మనమ్మయ్యేనండి. మనమ్మాయ ఏమిటి అమ్మాయి? అల్లుడు గారితో కాపురం చేయడం కోసం నువ్వు రౌడీ అయిపోయి ముష్టి యుద్ధాలు ప్రాక్టీస్ చేస్తున్నావా? నేను తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ మీరు ముగ్గురు ఇంట్లో ఉన్నారంటే నిజంగా ముష్టి యుద్ధం మీతో చేయాల్సి వస్తుంది. ఓలమ్మో ఓలమ్మో, అతనంత మాట అన్నాక ఇంకా ఏడెందుకే తల్లి, ఇంటికెళ్ళి హాయిగా ఐస్ బ్రెడ్లు తిందాం రాయే. నేను ఇంటికి రాను పిన్ని. ఎస్పీ గారు ఎక్కడ? ఎక్కడ ఎస్పీ గారు? ఎస్పీ గారు ఎక్కడ? నువ్వు తల్లి ఇదేమిటమ్మా? రౌడీల అడ్రస్లు అడిగి నువ్వెంటలా రౌడీలో తయారయ్యావు? కట్టుకున్నవాడు నాతో కాపురం చేయడం లేదయ్యా. కాపురం చేయట్లేదా? అమ్మా, ఇది పోలీస్ స్టేషన్. నేరం చేసిన వాడిని బొక్కలో దొయ్యగలను గాని ఏ నేరం చేయని నీ భర్తని నేనేం చేయలేను. హత్యలు చేస్తేనే నేరవా? అవును. దోపిడీలు చేస్తేనే నేరవా? అవును. కట్టుకున్నవాడు భార్యతో కాపురం చేయకపోవడం అది నేరం కదా? రూల్ ప్రకారం ఇది నేరం కాదు తల్లి. కాదా? భార్యాభర్తల కాపురాన్ని సరిదిద్దలేని ఈ రూల్స్ ఎందుకు? ఈ చట్టాలు ఎందుకు? ఈ పోలీస్ స్టేషన్ ఎందుకు? మీకు ఈ యూనిఫామ్ ఎందుకు? సత్య, వచ్చారా? రండి, మీకోసమే చూస్తున్నాను. ఈ కుంకుమ బొట్టుని కేసు రాయమంటే రూల్స్ ఒప్పుకోమంటున్నాడు. అది సరే గాని ఏమిటి అవతారం? నాకు న్యాయం జరిగేదాకా ఎన్ని అవతారాలైనా ఎత్తుతాను, ఎంతమంది చుట్టైనా తిరుగుతాను. నీకు జరిగిన అన్యాయం ఏమిటి? మెడలో కట్టిన తాళిని గౌరవించాలని ఆ రోజు నాకు చెప్పారు. కానీ కట్టుకున్న దాన్ని కంటికి పాపలా చూసుకోవాలని ఆయనతో చెప్పారు అత్తయ్య గారు. అత్తయ్య? అవును, ఆయన నిజంగానే మీ కొడుకులాగా ఆయన తరఫున వక్కలతో పుచ్చుకున్నారుగా. ఇప్పుడు చేయించండి మా కాపురం. పోలీసులు కారాగారాల సంగతి చూస్తారు గాని కాపురాల సంగతి, కార్యం గదుల సంగతి చూడరమ్మా కోడల. కోడలా? కోడలా అని ఒప్పుకున్నారుగా. అయితే మా ఇద్దరిని ఒకే కారాగారంలో మీరు పెట్టండి. కార్యక్రమాన్ని నేను చూసుకుంటాను. చూడమ్మా, బిడ్డకు ఆకలి తీర్చి తల్లి, భర్తకు అనురాగం అందించి భార్య బంధం పెంచుకోవాలి. నీకు నీ భర్తకు మధ్య రాజీ కుదర్చవలసింది మమతలే కాని చట్టాలు, పోలీసులు కాదమ్మా. అయితే అత్తగా అధికారం చూపెట్టి మా కాపురాన్ని నిలబెట్టండి. 10 నెలల్లో పండంటి మనవణ్ణి మీ చేతులు పెడతాను. ఏమన్నా? మళ్ళీ చెప్పు. 10 నెలల్లో పండంటి మనవణ్ణి మీ చేతులు పెడతాను. నువ్వు అన్నంత పని చేస్తావని నాకు తెలుసు. నా మనవడి కోసమైనా నేను తొందరపడాలి. పదవమ్మా కోడలా.